మనం బట్టల షాప్ లో చూసుకుంటే బై 1 get 1 ఫ్రీ అంటారు సార్, లేదంటే 70% ఆఫ్ అంటారు సార్. అట్లా అట్రాక్ట్ చేస్తారు వచ్చేటటువంటి కస్టమర్స్ ని. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయమని అట్రాక్ట్ చేస్తా ఉంటే వీళ్ళు టీసీఎస్ కి రూపాయి కిందకి ఇచ్చారు, 99 పైసలకి ఎందుకు ఇచ్చారు. నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మీ వల్ల అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి అవి డెవలప్మెంట్ కి సాధ్యపడతాయంటే, ఉద్యోగాలు ఇస్తాయంటే మీరు తెచ్చే కంపెనీలు కూడా మేము అదే తరహా ప్రోత్సాహకాలు ఇస్తాం, అండ్ ఆల్సో క్రెడిట్ కూడా మీరే తీసుకోండి అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పినటువంటి సందర్భం. మీ వల్ల అయితే తీసుకురండి కంపెనీలు, అవే ప్రోత్సాహకాలు ఇస్తారు. ఒకవేళ గనక రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీలు అయితే, ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేసేటటువంటి కంపెనీలు అయితే ఏ అయితే ఈ ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారో అవే కంపెనీ ప్రోత్సాహకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చి నారా లోకేష్ గారు చెప్పినటువంటి సందర్భం. మీ వల్ల అయితే తీసుకురండి. రైట్. రామ్ కుమార్ యాదవ్ గారు, పైసా ఉపయోగం లేదు ఈ పర్యటనతో, 0 లక్షల పెట్టుబడులే తప్ప, అదేవిధంగా కవరింగ్ తప్ప కరెక్ట్ ఆన్సర్ లేదు, లెక్కలు లేవు అనేది వారి ప్రశ్న, సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి మీ సమాధానం రామ్ కుమార్ గారు. ఏమండి, కాదండి, ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తున్నా చెప్తే వైసీపీ ప్రతినిధి గారు పాపం ఆయన ఆన్సర్ ఏమీ చెప్పట్లేకపోతున్నారు రామారావు గారు. సరే చెప్పేసేది కాదండి, ఇందాక కూడా ఆయన ఏం చెప్పారు, మా అప్పులు లేవు, ఇప్పుడు వచ్చాక ఏం చేస్తున్నారు, ఇప్పుడు అసలు స్టార్ట్ అయ్యాక కూడా ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసింది ఏదని ఇలాగ అంటే రకరకాల ప్రశ్నలు వేస్తా ఉంటున్నారు. అసలు ఏంటంటే పాండవుల విజయానికి కౌరవుల దహనానికి అయిపోయినటువంటి డబ్బులు అంతాను. అలాగే మాకు ఇచ్చేటప్పటికేమో పీకల్లో అప్పులు ఇచ్చారు. అప్పులు ఇచ్చి దాన్ని ఏ విధంగా ఒక పక్క మేము దాన్ని సరి చేసుకుంటూ రావాలి, కొత్త ఇన్వెస్ట్మెంట్ ఎలా తేవాలి, సంపద ఎలా సృష్టించాలి, దాంతో పాటు సంక్షేమం ఇంకా అద్భుతంగా ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు కూటమి ముందున్నది పెద్ద ప్రశ్న. సో వీటిలన్నిటినీ కూడా అధిగమించడానికి దావోస్ లాంటి స్ట్రిప్స్ కానీ, అలాగే బిజినెస్ ని పర్సన్స్ అట్రాక్ట్ చేయడానికి కానీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇప్పుడు ఇవన్నీ కూడా. వాటి నుంచి రాకపోతే మేము ఎన్నాళ్ళు ఇలా ఈ విధంగా సస్టైన్ చేయగలదా? అన్నిటికన్నా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మొన్న టీచర్లతో ఎవరితోనో మాట్లాడుతున్నాను, వాళ్ళ అనుకోని అద్భుతం అంటే పండగ ముందు వాళ్ళకి పాత బకాయిలన్నీ కూడా తీర్చేయడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళ నుంచి అసలు మాకు ఈ వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు, అసలు రావని కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారటండి. వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా కలిసి 2024 ఎలక్షన్ ముందు ఎవరికి కూడా ఈ వైసీపీకి ఓటు వేయొద్దని ఒక తీర్మానం చేశారు. తీర్మానం ఎందుకు చేశారంటే అండి, వాళ్ళు ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా ఏమి ఇవ్వట్లేదు, ఉన్నాయి కూడా తగ్గిస్తున్నారనే క్రమంలో ఇటువంటి అన్ని కూడా మరొకసారి వారు చేసుకోవాలి. ఇందాక చెప్పారు కదండి, మమ్మల్ని విమర్శించడం, మా కూటమి నాయకులు విమర్శించడం కాదు, వారు ఎక్కడ ఉంటున్నారనేది ముందు వారి నాయకుడిని తాడేపల్లి ప్యాలెస్ కి రమ్మనండి. అలాగే రాబోయే రోజుల్లో సభలు జరిగినప్పుడు అసెంబ్లీకి రమ్మనండి. ఖచ్చితంగా కనుక ప్రజల కోసం వారు ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే అదే సరైన వేదిక, అక్కడికి వచ్చి మాట్లాడపానండి. ఎక్కడో ఏదో వాళ్ళ నాయకులు ఒక మాట, వాళ్ళ బాస్ ఒక మాట కాదు. ఎందుకంటే గూగుల్ వచ్చింది అన్నాడు, అందరూ కూడా వాళ్ళ నాయకుడేమో గూగుల్ బాగానే వచ్చింది మేమే తెచ్చామన్నాడు, వాళ్ళ నాయకులు ఏం మాట్లాడారంటే ఇక్కడ కేవలం వేడి పెరుగుద్ది, వాటర్ సరిపోదు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ సింక్లెస్ మాటలు కాదు. అందరూ కూడా మీ అందరూ సింక్ లో మీ నాయకుడు మనసులో ఏముందో మీరు తెలుసుకోండి, ఆ తర్వాత మీరు వచ్చి డిబేట్ లో మాట్లాడండి. రైట్. బట్ రామారావు గారు, ఆర్ఎంజెడ్ ఒక ప్రశ్న అండి. ఆర్ఎంజెడ్ ప్రకటనతో వైసీపీలో భయం పట్టుకుంది. ఎందుకంటే లోకేష్ డయాస్పోర్లో మాట్లాడుతూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక 11 మంది టీం ఉన్నారు, పెట్టుబడులు తీసుకొస్తే ఏడుస్తున్నారు, లేదు ఒకవేళ ఈ కంపెనీలు వస్తుంటే వాళ్ళకి మెయిల్స్ పెడుతున్నారు రావద్దంటూ కూడా, ఒకవేళ వచ్చిన కంపెనీలు ఏమైనా పెట్టుబడులు పెడితే అది మా క్రెడిబిలిటీ, మాదే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? దానికి మీ సమాధానం ఏంటి? చందు గారు, ఇది అబద్ధ ప్రచారం. ఈ యొక్క పెట్టుబడులకి శాంతి భద్రతలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేరుతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు మొట్టమొదటి నుంచి చూస్తే చాలా అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీజం చేసినటువంటి పరిస్థితులు ఉంది. అట్లాగే ఆ ఏపీ పేపర్స్ న్యూస్ మీద స్థానిక శాసనసభ్యుడు దాడి కానీ, ఇట్లా వీళ్ళ శాసనసభ్యులందరూ కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి ఒకటి ఉంటే, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసం కానీ, ఇక్కడ శాంతి భద్రతల సమస్య కానీ, అసలు అంతెందుకండి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శాంతి భద్రతల సూచిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ చిట్ట చివరన 36వ స్థానంలో ఉందని
చెప్పినటువంటి మాట వాస్తవం కదండి. అంటే వీళ్ళ యొక్క పాలన అస్తవ్యస్తాలతోటి పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతుంటే దాన్ని మా ఏడుపు గుట్టు రాజకీయం అంటారా? వీళ్ళకి చేతగాక, వీళ్ళకి పరిపాలన చేతగాక, వీళ్ళకు కేవలం ఏదైతే కానీ కూటమి చెప్తుంది అది కాదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమలు భయపడి వెళ్లిపోయాయి, రావడానికి కూడా పారిశ్రామికవేత్తలు భయపడ్డారని కదా కూటమి చెప్తోంది. నేను అదే చెప్తున్నాను సార్. ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రావడానికి భయపడ్డాయని కదా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను అంటుంది అదే, వీళ్ళు డైవర్ట్ చేసి మా మీద ఏడుపుకుంటూ రాజకీయాలు తప్ప వీళ్ళ యొక్క పాలన 30 పోలీస్ వ్యవస్థ దిగజారిందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక మనకి తేటతెల్లం చేసింది కదండి. ఇది అబద్ధమా? అంటే ఇదే కూటమి సర్కారేగా ఎన్డీఏ. నిదర్శనం దాన్ని ఒప్పుకోరు వీళ్ళు. నేనేమంటున్నానంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వక్రీకరించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నీతి ఆయోగ్ ద్వారా తెచ్చినటువంటి చట్టాన్ని మా నాయకుడు అడాప్ట్ చేసుకొని ఇక్కడ మంచి వ్యవస్థ రీసర్వే చేసి 100 సంవత్సరాల క్రితం ఏదో బ్రిటిష్ వాళ్ళు చేశారట. తర్వాత ఈ రాష్ట్రంలో రీసర్వే జరిగినటువంటి పాపం వాళ్ళు ఇలా అధునాతన టెక్నాలజీ ఉపయోగించి చేసినటువంటి రీసర్వే మీ కన్క్లూజన్ ఏంటి ఫైనల్ గా? రామారావు గారు మీ కన్క్లూజన్ ఏంటి ఫైనల్ గా? చంద్ర గారు ఈ రోజు మమ్మల్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. దేంట్లోనైనా వీళ్ళకి మరొక మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బాటలో అడుగు వేసి నడవాల్సిందే. కానీ దాన్ని అక్కడ అడ్డుకట్టేసి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నటువంటి మాట వాస్తవం. అబద్ధాలతోటి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదండి ఈ దేశంలో. వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏంటంటే 2014 ముందు రూపాయి మార్కం విలువ ఎంత తీసుకొస్తామని చెప్పారు గుర్తుందా మీకు? రామ్ కుమార్ గారు 40 రూపాయలకి డాలర్ మార్కం విలువ తెస్తానన్నాడు మీ మోడీ గారు. ఏం చేస్తున్నారు? 100 రోజుల్లో నల్లధనం వెనకన్నారు. 15 లక్షలు ప్రతి పౌరుడికి జన్ధన్ ఖాతా కన్నారు. అట్లాగే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, రైట్, అవన్నీ మీరు రామారావు గారు గతంలో కూడా మీరు అడగచ్చు. రైట్ అది టాపిక్ డిబేట్ టాపిక్ అది కాదండి. రైట్ మనం ఈ రోజు అంశం మీద మాట్లాడతాం. రామారావు గారు ప్లీజ్ నేను కన్క్లూజన్ అడిగాను. నేను మిమ్మల్ని కన్క్లూజన్ అడిగాను. ముగిద్దాం, సమయం అవుతోంది. కృష్ణవేణి గారు ప్లీజ్ సమయం లేదండి, ముగిద్దాం. కృష్ణవేణి గారు మీ కన్క్లూజన్. కృష్ణవేణి గారు చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలన పక్కన పెట్టండి. ఒక పాత పుస్తకాల మీద తండ్రులు తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల మీద ఆయన బొమ్మ వేస్తున్నారు. దాని గురించి కూడా వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే గాంధీ మహాత్మా జగన్మోహన్ రెడ్డి గారు గాడ్సన్ చేసే పనులు, కింగ్ చేసేటువంటి పనులు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నోటు మీద ఉన్నటువంటి బొమ్మతో రైట్ అండి, ముగిద్దాం. రైట్ తెలియదు కానీ పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులుగా అయితే ఫైనల్ గా వంశీ గారు మీ కన్క్లూజన్ ఏంటి? వంశీ గారు. సార్, ఈరోజు దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి గారు అండ్ ఆల్సో లోకేష్ గారు త్వరలో ఒక ప్రెస్ మీట్ లో దావోస్ పర్యటనలో మేము ఏమేమి తీసుకొచ్చామనేటటువంటి విషయాలన్నీ కూడా వివరిస్తారు. గతంలో 2025లో దావోస్కి వెళ్తే వచ్చినటువంటి పెట్టుబడులు నేను ఇందాక చెప్పాను. 2 లక్షల పైచిలుకు పెట్టుబడులు, 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు, అదే ఉద్యోగాలు. అవన్నీ కూడా మరోసారి రిపీట్ అయిపోతా ఉన్నాయి. కూటమి సర్కార్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇదే రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు. రైట్ ముగిద్దామండి. వంశీ గారు థ్యాంక్ యూ. బట్ల రామారావు గారు థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు, శంకర కృష్ణవేణి గారు, అదేవిధంగా రామ్ కుమార్ యాదవ్ గారు, అందరికీ కూడా